నోట్ల రద్దు వ్యవహారంలో ప్రభుత్వానికి భారీ ఆశాభంగం తప్పదని సరికొత్త విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నల్లధనాన్ని వెలికితీయడమే ప్రధాన లక్ష్యంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు మోదీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అంచనాలు ఫలిస్తే సర్కారు ఖజానాకు దాదాపు 4 నుండి 5 లక్షల కోట్ల రూపాయల మేర లాభం కలిగేది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అంత సీన్ లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇదెలాగో చూద్దాం. ప్రభుత్వం రద్దు నిర్ణయం తీసుకోవడానికి ముందు దేశంలో 1716.5 కోట్ల 500 రూపాయల నోట్లు, 685.8 కోట్ల 1000 రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయి. వీటి ఉమ్మడి విలువ 15.44 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 500 రూపాయల నోట్ల వాటా 8.58 లక్షల కోట్ల రూపాయలు. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలను చూస్తే మాత్రం ప్రభుత్వం వేసుకున్న లెక్కలు దారుణంగా బెడిసి కొట్టేలా కనిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నవంబర్ 10 నుంచి నవంబర్ 27 మధ్య 18 రోజుల్లోనే 8.45 లక్షల కోట్ల రూపాయల విలువైన రద్దయిన కరెన్సీ నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. ఈ విషయం ప్రభుత్వమే స్వయంగా పార్లమెంట్లో వెల్లడించింది. గత 3-4 రోజుల లెక్కలు కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలు దాటి ఉంటుందని నిపుణులు అంటున్నారు. భారీ క్యూలకు జడిసి ఇంకా లక్షలాది మంది తమ దగ్గరున్న రద్దయిన కరెన్సీని బ్యాంకుల్లో జమ చేయలేదు. వారంతా కూడా వచ్చే 15 నుండి 20 రోజుల్లో తమ ఖాతాల్లో ఈ కరెన్సీ నోట్లను జమ చేసే అవకాశం ఉంది. ఈ మొత్తం ఎంత ఉండవచ్చనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది మరో 1,00,000 కోట్ల రూపాయలకు చేరితే నోట్ల రద్దులో మోదీ సర్కార్ సాధించింది శూన్యమనే చెప్పాల్సొస్తుంది. చెలామణిలో ఉన్న 500, 1000 నోట్లకు సంబంధించి 14 లక్షల కోట్ల రూపాయలు వెనక్కి వచ్చినా సర్కారుకు తీవ్ర ఆశాభంగమనే చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు. అంటే ఉత్తపుణ్యానికి ప్రజలు, ఆర్థిక రంగం భారీ మూల్యం చెల్లించాల్సొచ్చిందన్నమాట. దీంతో అందరూ మోదీ ప్లాన్ను ట్రైన్తో పోలుస్తూ ట్రాక్ తప్పిన మోదీ పెద్ద నోట్ల రద్దు ట్రైన్ అంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.